వెరీ గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను చరణ్ అండ్ గోకులానంద్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఫాస్ట్ 10 years బ్యాక్ మ్యామ్, నేను హైదరాబాద్ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను మ్యామ్. ఆ టైంలో వాళ్ళ పిల్లలు అబాకస్ నేర్చుకున్నారు. వాళ్ళప్పుడు 5 or 6 లెవెల్లో ఉన్నారు. వాళ్ళని చూసి నేను, అంటే వాళ్ళు కూడా అప్పుడు అబాకస్ నేర్చుకునే టైంలో అయితే వాళ్ళకు నేను కొన్ని టెస్ట్ చేశాను మ్యామ్. వాళ్ళు ఎలా చెప్తుర్రు ఆన్సర్స్, ఎలా నేర్చుకుంటుర్రు అనేది కొన్ని టెస్ట్ చేశాను మ్యామ్. వాళ్ళు బాగా ఫాస్ట్గా చేస్తుండే. ఆ స్పీడ్, ఆ క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏది అడిగినా ఫాస్ట్గా చేస్తుండే మ్యామ్. వాళ్ళని చూసి నేను ఆ రోజు మా పిల్లలకు కూడా అలా ఎస్ఐపిలో జాయిన్ చేయాలని అనుకున్నాను మేము ఆ రోజు నేను. బట్ ఇక ఈ ఎస్ఐపి అనేది, ఈ అబాకస్ అనేది హైదరాబాద్ వాళ్ళకే ఈ ఆపర్చునిటీస్ ఉంటుంది అనుకున్నా. బట్ మన నిజామాబాద్లో కూడా ఈ ఎస్ఐపి అనేది ఉండడం వల్ల మా అదృష్టం అనుకోవాలి మ్యామ్. అయితే మాకు ఇది ఆన్లైన్, ఇప్పుడు క్యాంపస్లో ఉన్నప్పుడు మాకు ఇది ఆన్లైన్లో చాలామంది నేర్చుకుంటారు అనేది తెలుసు మ్యామ్. బట్ ఇప్పుడు మేము డైరెక్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక ఆఫ్లైన్లో ఎస్ఐపి అనేది అది మీ ద్వారా తెలిసింది మ్యామ్. వీళ్ళను వెంటనే జాయిన్ చేయించాను మ్యామ్. ఇక అప్పటి నుంచి వీళ్ళకు స్టార్టింగ్లో వీళ్ళకు మ్యాథ్స్ కొద్దిగా పూర్గా ఉండే మ్యామ్. మ్యాథమెటిక్స్ అంత అంటే ఫాస్ట్గా అనలైజ్ చేయడం, మ్యాథ్స్లో కొద్దిగా వీక్గా ఉండే మ్యామ్. ఫస్ట్ లెవెల్లోనే వీళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది అప్పుడే చూశాను మ్యామ్. చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. క్యాలిక్యులేషన్ స్పీడప్ చేయడం, నెక్స్ట్ వీళ్ళు చాలా డిసిప్లిన్గా నేర్చుకోవడం. మీ గురించి చెప్పాలంటే మ్యామ్, చాలా బాగా పేషెన్స్తో చెప్తారు మ్యామ్ మీరు. ఎవ్రీ టైం పిల్లల మీద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్టూడెంట్కు ఫోకస్ చేసి వాళ్ళకు అసలు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా అందరినీ చాలా బాగా పేషెన్సీతో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చేపించడం. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం, అది చాలా బాగా నచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ యువర్ సపోర్ట్ and your patience ma'am. Thank you so much. Thank you ma'am. Thank you.